రాష్ట్రంలో ఒక అభివృద్ధి లేదు. అభివృద్ధి లేకుండా అప్పులు చేసేసి 12 లక్షల కోట్లు అప్పు చేసేసి దేనికి పనికి రాకుండా డప్పు కొట్టుకుంటున్నాడు. డప్పు కొట్టుకుంటూ ఈ రోజున అభివృద్ధి చేశాను, సంక్షేమం చేశానని ఏదేదో డప్పు కొట్టుకుంటూ తిరుగుతున్నాడే తప్ప ఏమీ లేదు. ఒక అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఎక్కడ ఏం చేయలేదు. ప్రజల మీద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీదే దాడులు, ముఖ్యంగా ఎస్సీల మీద ఎక్కువ దాడులు చేయిస్తున్నాడు. ఎస్సీల మీద దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, హత్యాకాండాలు, లైంగిక ఏదింపులు, నేరాలు, ఘోరాలు, భారాలు, మోసాలు. మేనమామ అంటున్నాడే తప్ప ఏ ఉపయోగం లేని మేనమామ అయినా దళితులకి దేనికి కనీసం ఒక పలకా బలపం కూడా ఇప్పీలైపోయాడు. అలాగుందన్నమాట పరిస్థితి. ఇప్పుడు దళితులు కూడా తెలుసుకున్న దళిత వర్గమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలు, అన్ని ప్రజానికం కూడాను జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసుకున్నారు. పులివెందుల్లో కూడాను జగన్మోహన్ రెడ్డిని ఓడిపోవడం మాత్రం తథ్యం అని చెప్పి నేను తెలియపరుస్తున్నాను.